హలో బడీస్, ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మన టార్గెట్ అయితే వీడియోకి వెళ్ళే ముందు మన టార్గెట్ అయితే 5000 లైక్స్, 5000 సబ్స్క్రైబర్స్. మీరైతే సమ్మక్క సారక్క పూజ చేసుకుంటున్నారా లేదా కానీ మేము చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చేసుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మేడారం జాతర వెళ్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో అది కూడా కామెంట్ చేసేయండి. అండ్ మనది మేడారం పోయే టైంలో బ్యాగ్ ప్యాకింగ్కి మీకు వ్లాగ్ వస్తుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా మొత్తం చేస్తాం. కొన్ని పార్ట్స్ వర్క్ చేస్తాము. సార్ నా ఫ్రెండ్స్, ఈ ముందు సమ్మక్క సారక్క ఫోటో అయితే చూద్దాం. ఆగండి, సమ్మక్క సారక్క ఫోటో చూసే ముందు మీరు మేడారం జాతర వెళ్తారంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే పక్కా వెళ్తున్నాం. 9-8 డేస్ ఉంటాం. ఆగండి, మళ్ళీ మీకు ఇంకొక క్వశ్చన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకో. మన ఛానల్ చాలా డౌన్లోకి వెళ్తుంది. మళ్ళీ ఆగండి, మనదైతే ఛానల్ డౌన్లోకి వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఫాలో చేసుకొని, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. సమ్మక్క సారక్క ఫోటో అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. సమ్మక్క సారక్క మేడారంలో పుట్టిన ఇల్లు ఉంది. అంటే సమ్మక్క సారక్క అంటే ఎట్లా వచ్చిర్రు? సమ్మక్క సారక్క మన కోసము యుద్ధం చేసి వాళ్ళ ఇల్లు కూడా ఈసారి చూపిస్తారు. సమ్మక్క సారక్క మన కోసం యుద్ధం చేసి ఒక అడవిలోకి వెళ్ళి మాయమైపోయారు. అది కూడా కుంకుమ బండితోటి. ఈ మరిన్ని కావాలంటే మనం మేడారంలో చూసుకోవచ్చు. అప్పుడు మన టెంట్ బ్లాక్ కూడా ఉంటుంది, అక్కడైతే మంచిగా చేస్తారు. మా చెల్లి అయితే వస్తలేదు ఫ్రెండ్స్, సో నేనే బాయ్ చెప్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.